54 ఏళ్ల రంగయ్య అనే వ్యక్తి నిశ్శబ్దంగా ఉన్న గ్రామ రోడ్డుపై తన సైకిల్ను నెమ్మదిగా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఆ మార్గం మొత్తం ప్రశాంతంగా మంత్రముగ్ధం చేసినట్టుగా ఉంది. అంతలో వెనుక నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. మే మే అది చిన్న మేకపిల్ల ఏడుపులా అనిపించింది. రంగయ్య సైకిల్ ఆపి ఒక కాలు నేలపై పెట్టి వెనక్కి తిరిగి చూశాడు. కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో చిక్కుకుని ఏడుస్తున్న ఒక చిన్న మేకపిల్ల కనిపించింది. రంగయ్య ఆ మేకపిల్లను తన సైకిల్ వెనక క్యారియర్పై కూర్చోబెట్టి మళ్లీ ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత రంగయ్యకు ఏదో విచిత్రంగా అనిపించింది. సైకిల్ నెమ్మదిగా కాకుండా బరువు పెరుగుతున్నట్టుగా అనిపించింది. మొదట్లో పట్టించుకోలేదు, కాని క్రమంగా ఆ బరువు తట్టుకోలేనంతగా మారింది. ఆశ్చర్యంతో రంగయ్య సైకిల్ ఆపి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అతని గుండె దడబడిపోయింది. ఆ చిన్న మేకపిల్ల భయంకరంగా పెద్దదైపోయింది. ఆ క్షణంలో అతనికి తన అమ్మమ్మ చెప్పిన పాత కథ ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. రాత్రివేళ మేక రూపంలో కనిపించే దెయ్యం గురించి. ప్రమాదాన్ని గ్రహించిన రంగయ్య వెంటనే సైకిల్ ఆపి మేకను కిందికి తోసేయడానికి ప్రయత్నించాడు. కాని అది భయంకరంగా బరువుగా మారింది. మేకను బలంగా నేలపైకి విసిరేశాడు. అదే క్షణంలో ఆ మేక తన అసలైన దెయ్యం రూపంలోకి మారిపోయింది. నడుము పట్టుకుని ఆ దెయ్యం కోపంగా అరచింది. ఏ మనిషీ, నా నడుము విరిగిపోయిందా? మెల్లగా కింద పెట్టి ఉంటే నేనే నిశ్శబ్దంగా వెళ్ళిపోయేవాడ్ని. ఇంత బలంగా ఎందుకు విసిరావ్? ఆ దెయ్యం నెమ్మదిగా చీకట్లోకి నడిచిపోయింది. కొద్దికొద్దిగా దాని రూపం మసకబారుతూ చివరకు పూర్తిగా కనుమరుగైంది.